లొకేషన్కి చేరేంత వరకు నేను కొంచెం టెన్షన్లో ఉన్నాను. కారణం ఏంటంటే షేవింగ్ చేసుకోలేదు. కానీ ఇక్కడికి వచ్చాక వీళ్ళందరినీ చూశాక ఆ టెన్షన్ ఎగిరిపోయింది. నౌ ఐఎమ్ ఇన్ అటెన్షన్. ఈ సినిమాకి నటించే కార్యక్రమంలో హీరో గారు చాలా కష్టపడ్డారు. ఆయన పడ్డంత కష్టం మిగతా ఆర్టిస్టులు ఎవరు పడలేదు. మేము కూడా ఎంతో కొంత కష్టపడ్డాం. కాకపోతే నవ్వుతూ నవ్విస్తూ ఆడుతూ పాడుతూ మేము కష్టపడ్డాం. ఇక అత్యధికంగా కష్టపడింది అంటే హర్ష గారు, ప్రొడ్యూసర్స్, వీళ్ళు పడ్డ శ్రమ నేను ప్రాక్టికల్గా చూశాను. విపరీతమైన శ్రమ పడ్డారు వాళ్ళు. మొదటి సినిమా బాగా రావాలి, రిలీజ్ అవ్వాలి. ఒక గొప్ప విషయం ఏంటంటే, అఫ్కోర్స్ ప్లీజ్ ఏమనుకోవద్దు, వాళ్ళు పేమెంట్స్ మాకు చాలా ప్రాంప్ట్గా ఇచ్చారు. అందుకే ఫస్ట్ డే నుంచి కూడా ఈ సినిమా పర్ఫెక్ట్గా రావాలి, రిలీజ్ అవ్వాలి, హిట్ అవ్వాలి అని మేమందరం కోరుకున్నాం. ఎందుకంటే ప్రతి ఆర్టిస్ట్ ఫుడ్ కోసమే చేసేది. అవి వాళ్ళు ప్రాంప్ట్గా పెట్టారు, పేమెంట్స్ చాలా ప్రాంప్ట్గా ఇచ్చారు. మనస్ఫూర్తిగా ఈ సినిమా హిట్ అవ్వాలి అని గట్టిగా కోరుకుంటున్న వాళ్ళల్లో నేను మొదటివాడిని. ఈ విషయం డైరెక్టర్ గారికి బాగా తెలుసు. ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఫుల్ టెన్షన్ పడ్డాను. ఈరోజు ప్రెస్ మీట్ అన్న తర్వాత నేను చాలా ఆనందపడ్డాను. దానికి రిప్లై కూడా పెట్టాను, ఫుల్ డ్యాన్స్ చేశాను అనమాట. మీ అందరూ నేను కోరుకునేది ఏంటంటే, ఫస్ట్ సినిమా అయినా ప్రొడ్యూసర్ గారికి కష్టపడి చక్కగా తీశారు. మేము పాత వాళ్ళమే అయినా మేము మా బరువులు దాటి కూడా నటించాం. హీరో గారు చాలా చక్కగా నటించారు. ఎంత రిస్క్ తీసుకున్నారో అది ప్రాక్టికల్గా షూటింగ్లో ఉన్న మాకు తెలుసు. ఇక మిగతా అందరూ తమ తమ పాత్రలు చక్కగా పోషించారు. దయచేసి మీరు మమ్మల్ని ఆశీర్వదించండి. మేము చేసిన ఈ సినిమాని చూసి ఆనందించండి, మాకు విజయాన్ని చేకూర్చండి. అభిరుచి కళ నిర్మాతలను ప్రోత్సహించండి. వాళ్ళు ఇంకా సినిమాలు తీయడానికి సహకరించండి. అందరికీ నమస్కారాలు. థ్యాంక్ యూ అండి.